అంబేద్కర్ ఆశయాలు ఎంఆర్పిఎస్ జిందాబాద్. మా ముందరమ్మ కొద్దిగా ముందరకు చేయమ్మా, నువ్వు కనపడమ్మా. ఎస్సీ వర్గీకరణే అజెండాగా మాదిగలకు ఎమ్మెల్యే సీట్లలో మాదిగ మాలలకు సమానంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలందరికీ కూడా స్టేట్ వేడు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పని అనేటువంటి డిమాండు ఈ నెల 16వ తారీఖున హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు రథయాత్ర ప్రారంభిస్తున్నాడు మా రాష్ట్ర అధ్యక్షులు, ఇరు రాష్ట్రాల చైర్మన్ పేర్పోగు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రథయాత్ర సాగుతుంది. ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ అజెండా, మాదిగలకు ఆర్థికంగా కానీ అన్నిట్లోనూ సమాన వాటా కల్పించాలా అనేటువంటి ఉద్దేశంతోనే పదయాత్ర కృతజ్ఞత యాత్రని చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత యాత్ర ప్రారంభిస్తున్నాడు మా రాష్ట్ర అధ్యక్షులు. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి అన్ని జిల్లాల్లో కూడా తిరిగి మాదిగల ఓట్లు వేసి ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపివ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చేయడం వలన దాదాపు 22,000 23,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అనేది రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాల బట్టి ఏబిసిడి వర్గీకరణ కోసం చాలా జనము ఈ ఉద్యమాల కోసం చాలా పోరాటాలు చేసి చాలా ఇబ్బందులు పాలైనారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఎవరే కానీ ఏబిసిడి వర్గీకరణ గురించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు పట్టించుకోకుండా ఇంతవరకు దీన్ని నానబెట్టుకుంటా వచ్చినారు. నిజంగా రాష్ట్రంలో మన సార్వత్రిక ఎన్నికలు జరగడం వల్ల మన ఓరపేగల వెంకటేశ్వరరావు గారు ఎంఆర్పిఎస్ తరఫున నిజంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, అయ్యా ఎస్సీలకు సమానమైన న్యాయం చేసినావు, మాకు ఎమ్మెల్యే స్థానాలు కూడా మాకు కావాల్సినవి మాకు ఇచ్చినావు, కాబట్టి దాని ఉద్దేశంతోనే మా మాదిగల తరఫున నీ రాష్ట్రంలో నీకు మేము మద్దతు తెలుపడం జరిగింది. నిజంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో కొన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని నిధులు దాన్ని నిలబెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడని చెప్పి కూడా జనాల్లో ఆయన చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది.